హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. నేను మీతో ఒక చిన్న విషయం అయితే షేర్ చేసుకోవాలని అయితే కోరుకుంటున్నానండి. అది ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్లో బాగా ట్రెండ్ ఏంటంటే సత్యవతి, అబ్బులు వీళ్ళ గురించే ప్రతి వీడియోలో కూడా చెప్పుకుంటున్నారు. అంటే నేనేదో చెప్పాలని కాదు, మీకు మామూలుగా చెప్తున్నాను. మాది యాదవోలే. సత్యవతి వాళ్ళ పుట్టూరు యాదవోలు, మాది యాదవోలు. సత్యవతి వాళ్ళ అక్క శుభలక్ష్మి కూడా వీడియోలు చేస్తుంది కదా, చూస్తున్నారు కదా. నేను వాళ్ళ వీడియోలు చూస్తాను, సత్యవతి వాళ్ళ వీడియోలు చూస్తాను. నేను సత్యవతి లేకోకుండా వీడియోలు చేస్తున్నారు అబ్బులు. ఏం బాగుంటున్నాయండి వీడియోలు. ఇద్దరు జంటగా చేస్తేనే వీడియోలు అసలు ఎంత అలా చూస్తున్నారు, ఎంత బాగుంటున్నాయి అన్నమాట. ఇద్దరు పిల్లలతోటి చక్కగా భార్యాభర్తలు ఇద్దరూ కలిపి పిల్లలిద్దరితోటి చక్కగా చేసి పొద్దున్నే సత్యవతి హడావుడిగా లేచి వంట చేసి టిఫిన్ చేసి పిల్లలకు వండి పెట్టి చక్కగా ఆయన క్యారేజీ కట్టి ఆయన పనికి పంపి సత్యవతి కూడా చక్కగా పనికి అయితే వెళ్ళేది కదా. ఇప్పుడు తను ఒక్కడే ఉంటున్నాడు ఇంట్లోని. ఏం బాగుంటుందండి అతనికి. పెళ్ళికి వెళ్ళలేదు, నేను వెళ్ళను అనేసి ప్రతిసారి సత్యవతిని బ్లేమ్ చేస్తున్నాడు. 2 ఇయర్స్ ఒక 1 ఇయర్ క్రిందట అలాగే సత్యవతిని బ్లేమ్ చేశాడు. సత్యవతిదే తప్పు అన్నట్టు. అప్పుడు ఏం జరిగింది అన్నదైతే మనకు తెలియదు, మాకు తెలీదు. ఇప్పుడైతే మాది యాదవులే కదా, ఇప్పుడు ఏం జరిగింది అన్నదైతే నాకు తెలుసు. అబ్బులు గారు అయితే సొంత బామ్మర్ది పెళ్ళికి వెళ్ళలేదు. సత్యవతి అలిగింది, రాలేదు, నా మీద కోపగిచ్చిందనేసి అయితే అంటున్నాడు కదా. సత్యవతి అలిగింది, కోపగిచ్చిందనేసి వాటాలు వేసేస్తాం, పంచేస్తాం అనేసి అంటున్నాడు. మరి ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఎలా తెచ్చాడండి? సత్యవతిని ఏమన్నా అడిగి తీసుకొచ్చాడా? అంటే సత్యవతికి ఏంటో ఇప్పుడు చూడండి, అంటే తప్పుగా అనుకోకండి, నేను ఒక మాట చెప్తున్నాను. ఏదో కాకి మనము ఏంటి మాంసం ముక్క ఎరగా వేసినట్టు సత్యవతికి అబ్బులు వాషింగ్ మిషను ఫ్రిడ్జు ఎరగా వేస్తున్నాడా? అంటే సత్యవతి తనంతరకు తానే వచ్చేయాలనా ఏంటి? సత్యవతి కోపం ఉండదా? తన తమ్ముడు పెళ్ళికి సొంత భర్త రాకపోతే ఎంత బాధ ఉంటుందండి. మనకి ఆడవాళ్ళమే కదా, మనకు తెలుసు కదా. ఇప్పుడు ఒక ఇంట్లో మనం ఫంక్షన్ ఏదైనా జరుగుతుందంటే భార్యాభర్తలు పిల్లలు వెళ్తేనే కదా దానికి విలువ ఉంటుంది. సబ్బులు వెళ్ళకపోతే మరి అందరూ ఏదో ఒకటి అంటుంటారు కదా, తను అలిగింది అని అస్తమానం పాపం తన్నే బ్లేమ్ చేస్తున్నారు. అక్కడ దాకా ఎందుకంటే ఇప్పుడు సత్యవతి పుట్టింట్లోనే ఉంది. అబ్బులు గారు ఫ్రిడ్జు వాషింగ్ మిషను తీసుకొచ్చారు అంటే తనకి ఈ చూపించేసి తన వీడియోలు చూస్తుంది. అబ్బులు ఏం చేస్తున్నాడు, వాళ్ళ ఆయన ఏం చేస్తున్నాడు అని వీడియోలు చూస్తుంది. చూసి మా ఆయన నా కోసమే వాషింగ్ మిషన్ కొన్నాడు, నా కోసమే ఫ్రిడ్జ్ కొన్నాడు అనేది తను అనుకుని తనంతరకు తానే వచ్చేయాలనేసి అబ్బులు అయితే చాలా తెలివిగా అయితే మాట్లాడుతున్నాడు. చూసారండి వీడియోలోని. అబ్బులది తప్పేమీ లేదన్నట్టుగా వీడియోలు అనేది చేస్తున్నాడు. ఒకనొకప్పుడు అయితే అబ్బులు బ్రాస్లెట్ అయితే కోయిలగూడెం వెళ్ళి వాసవి బంగారపు గోల్డ్ షాప్లోకి ఎక్కడికో వెళ్ళి బ్రేస్లెట్ అయితే తీసుకున్నాడు తన బామ్మర్దికి పెళ్ళికి పెట్టుకుంటానికి అనేసి. బ్రేస్లెట్ తీసుకుని సత్యవతి వెళ్ళి బ్రేస్లెట్ వాళ్ళ తమ్ముడికి పెట్టినప్పుడు పెళ్ళి కొడుకుని చేసినప్పుడు కాడి నుంచి బ్రేస్లెట్ పెట్టుకుంటున్నాడు చేతికి. ఏంటి పెళ్ళికని వచ్చినప్పుడు మరి పెళ్ళి కొండుకోకుండా నువ్వు అలాగా ఇలాగా అనేసి తను ఇష్టం వచ్చినట్టు మాటలు అనేసి బ్రేస్లెట్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు పెళ్ళి కొడుకు దగ్గర పెళ్ళి కొడుకుని చేసాక బ్రేస్లెట్ పెట్టుకున్నాడు పాపం ఆ పిల్లోడు, ఆ తమ్ముడు, సత్యవతి వాళ్ళ తమ్ముడు. పెట్టుకున్నప్పుడు ఆ బ్రేస్లెట్ చేతికి లేదు. మరి రకరకాల వాళ్ళు చాలామంది అంటారు కదా, మీ చిన్నక్క బ్రేస్లెట్ చేయించిందన్నావు, పెట్టుకున్నావు, బ్రేస్లెట్ ఏదిరా అని మళ్ళీ ఎవరు అడగరండి. అడిగితే ఆ పిల్లోడికి ఎంత సిగ్గండి. బ్రేస్లెట్ పెడతా కానీ ఆ పిల్లోడు కానీ కొని పెట్టి ఆ పిల్లోడి దగ్గర నుంచి మళ్ళీ అలా తీసుకోవచ్చండి బ్రేస్లెట్ తన బామ్మర్ది దగ్గర నుంచి. తన బామ్మర్దే కదండి. ఏంటి రేపు పొద్దున్న తన బామ్మర్ది తన పిల్లలకి ఏమీ ఎట్టడా? అబ్బులకి సత్యవతికి ఒక ఆడపిల్ల ఉంది కదా, తను మెచ్యూర్ అయితే తనకి మేనమామ ఖర్చు కింద ఏదైనా పెడతారు కదా, మేనమామ అన్న హక్కుతోటి ఏదైనా చేస్తాడు కదా. మళ్ళీ పెళ్ళికి వచ్చినప్పుడు కూడాను పిల్లకి కావాల్సినవన్నీ మేనమామే కదండి చేస్తాడు. దగ్గరుండి మేనమామ బట్టలే పెట్టాలి కదా. ఏంటి చిన్న బ్రాస్లెట్కి నువ్వు అంతలాగా తీసేసుకుంటారండి వెనక్కి. ఏంటి ఇప్పుడు పెడితే ఏమైంది? ఇప్పుడు నీ బామ్మర్దికి కదా పెట్టేది, ఎవరికి కాదు కదా. అందులోనే ఆ బ్రేస్లెట్ నీ ఒక్కడ హక్కే లేదు కదండి. సత్యవతి కూడా యూట్యూబ్ ఛానల్ చేస్తూ
తనకి ఇష్టమయ్యో కష్టమయ్యో యూట్యూబ్ ఛానల్ చేస్తూ యూట్యూబ్లో నడిపిస్తూ తను బోల్డంతా సంపాదిస్తుంది యూట్యూబ్లోని. మళ్ళీ యూట్యూబ్లో చేసుకుంటూ మళ్ళీ పిల్లల్ని స్కూల్కి పొద్దున్నే లేచి పంపుకుంటూ మళ్ళీ తను ఆకుకొట్లుకి వెళ్ళేది. ఇంకా ఆకుకొట్లు లేనప్పుడు ఏదో ఒక పనికి వెళ్ళేది. ఏంటి సత్యవతి కష్టం లేకోకుండానే అబ్బులు గారు ఒక్కలే కష్టపడిపోయి బ్రేస్లెట్ కొనేసారండి. బ్రేస్లెట్ కొనేసి అబ్బులు గారు పెట్టేశారండి వాళ్ళ బామ్మర్దికి. సత్యవతికి కూడా ఉంది కదండి అందులోని హక్కు. అలా తీసేసుకోవడం తప్పు కదా. సత్యవతికి బాధ కలిగిందండి. సత్యవతికి బాధ కలిగి తను బోల్డన్ని మాట్లాడినాడు సత్యవతిని. సత్యవతికి బాధ కలగదండి. ఇప్పుడు అబ్బులు వీడియో చేసి సత్యవతిని బ్లేమ్ చేసి పెట్టాడు. సత్యవతి కూడా వాళ్ళ అక్క వాళ్ళ సెల్లోని వీడియో తీసి పెట్టొచ్చు. కానీ ఆవిడ ఏమనుకుందంటే నా భర్త ఇప్పుడు అలానే అంటున్నాడు, రేపొద్దున నా భర్త నా గురించి తెలుసుకుంటాడు, నన్ను ఏమన్నాడు దగ్గర తీసుకుంటాడు ఆప్యాయతగా ప్రేమగా పిల్లల కోసం నా కోసం అనేసి తను ఆలోచిస్తుంది. తను పెరిగిన విధానం అటువంటిది. తన తల్లిదండ్రులు తన అక్కోళ్ళు అటువంటిది. నలుగురిలో పుట్టిన ఆడపిల్ల కాబట్టి అండి అలా నడుచుకుంటూ ఉందండి. తెలుసండి ఒకనొక రోజు బామర్దిగని బ్రేస్లెట్ కొని అలా చేయడం చాలా తప్పు అండి. నేను తప్పుగా అయితే చెప్పట్లేదు. అబ్బులు గారిని బ్లేమ్ చేయాలని అయితే కాదు. సత్యవతి అబ్బులు కలిసి వీడియోలు చేస్తే చాలా బాగుంటుందండి. అసలు యూట్యూబ్లో సత్యవతి ఉంటేనే వాళ్ళ వీడియోలు అయితే చూడబుద్ధి అవుద్ది అనమాట. ఎందుకంటే సత్యవతిని పిల్లలు అలా అలా ఆడిస్తాం. యాస్మిని ఆదిత్య యాస్మిని అలాగా ఏవో టైమ్స్ చెప్తిద్ది కదా. యాస్మిని రేమ్స్ చెప్పడం చాలా బాగుంటుంది అనమాట. ఆదిత్య అటొక అడుగు ఇటొకరుగు ఉరుకుతూ చక్కగా బాగుంటుంది అనమాట. వాళ్ళ ఫ్యామిలీ చక్కగా చిన్న ఫ్యామిలీ చిన్న కుటుంబం చాలా బాగుంటుంది అనమాట. అబ్బులు గారండి మీరు ఏమనుకోవద్దు. నేనేం చెప్తున్నానంటే సత్యవతి దగ్గరికి వెళ్ళండి ఒకసారి. సత్యవతి దగ్గరికి వెళ్ళి అయిపోయింది ఏదో అయిపోయింది గొడవ, ఇంకెప్పుడు గొడవ వద్దు, మీ తమ్ముడు పెళ్ళికి రావడం తప్పే అనేసి తనని తీసుకొచ్చుకోండి. పిల్లల స్కూల్ కూడా పాడైపోతుందండి. పిల్లల బుక్స్ బ్యాగ్స్ అన్నీ తీసుకొచ్చారు మీరు. పిల్లల స్కూల్ కూడా పాడైపోతుంది. పిల్లల చదువు అయితే పాడైపోద్దండి అనవసరంగా. అందుకనేసి మీరు సత్యవతి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి సత్యవతిని పిల్లల్ని అయితే మీ దగ్గరికి తీసుకొచ్చేసుకోండి. సరేనండి. నేనైతే మిమ్మల్ని ఏదో తప్పుగాని చేయాలని కాదండి. నాకు ఎందుకు అలా అనిపించింది. నాకు ఎందుకు అనిపించిందంటే నేను మీరు వీడియో పెట్టి 5 రోజులు అవుద్ది. 5 రోజులు బట్టి నేను వీడియో చూస్తున్నాను. పెడతారేమో సత్యవతి వచ్చేసింది అని చెప్తారేమో, సంతోషంగా చెప్తారేమో వీడియోలో అనేసి నేను చూస్తున్నానండి. మీ వీడియో అయితే రాలేదు. ఇవాళ నాకు వీడియో అయితే వచ్చింది. ఏమనంటే ఫ్రిడ్జ్ తీసుకున్నాను 65,000 అయిందనేసి అయితే మీరు అది ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ కలిపి 65,000 అయితే అయ్యింది తీసుకున్నాను అనేసి అంటున్నారు. సత్యవతి లేకుండా మీరు ఒక్కలే వెళ్ళి తీసుకోవడం అయితే బాగోలేదండి అసలు. సత్యవతిని ఇంటికి తీసుకొచ్చి సత్యవతిని కూడా మనం ఏ ఫ్రిడ్జ్ తీసుకుందాం, ఏ వాషింగ్ మిషన్ తీసుకుందాం, నీకు ఏది నచ్చిద్ది అనేసి తనను కూడా అడిగి ఇద్దరు వెళ్ళి సెలక్షన్ చేసుకుని సత్యవతి తీసుకుంటే అది చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది కూడా, మీకు కూడా చాలా మంచిదండి అది. మీరు ఒక్కలే చేయడం అయితే వీడియో అయితే మాకైతే అసలు బాగాలేదనమాట. నేనైతే తప్పుగా అయితే అనట్లేదండి. మీరు ఒక్కలే వీడియో చేయడం అయితే మాకు నచ్చట్లేదు. అందుకనేసి మీ భార్య పిల్లల్ని అయితే మీరు తీసుకొచ్చేసి సంతోషంగా అయితే వీడియోలు చేసుకుని చక్కగా ఉండండి. మీరు హ్యాపీగా ఉంటే మేము కూడా మీ సబ్స్క్రైబర్స్ మేము కూడా చాలా హ్యాపీగా ఉంటామండి. సరేనండి. వెంటనే సత్యవతిని అయితే తీసుకొచ్చేయండి. మరొక వీడియోలో మీరైతే సత్యవతి పిల్లలు ఇంటికి వచ్చేసారని అయితే వీడియో అయితే పెట్టండి. సరేనండి. మీరైతే ఏమనుకోవద్దు. నేనైతే ఏదో వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నానని మీరైతే అనుకోవద్దు. నేనేం కాదు. మీరు వీడియోలు ఎప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచో 2 సంవత్సరాల నుంచో చేస్తున్నారు వీడియోలు. నేను అప్పటి నుంచి మీ వీడియోలు తప్పనిసరిగా చూస్తున్నాను. చిన్న ఇంట్లో నుంచి పెద్ద ఇంట్లోకి వచ్చారు. అది మీరు పెద్ద ఇంట్లోకి రావడానికి కారణం కూడా సత్యవతియేనండి. మీరు యూట్యూబ్లో వీడియో తివ్వడం మీకొచ్చు. యూట్యూబ్లో సత్యవతి అలా ఇలాగా అని చేయడం సత్యవతికి వచ్చు. ఇద్దరు కష్టము ఉందండి. ఇద్దరు కష్టం వల్లే మీరు చిన్న ఇంట్లో నుంచి పెద్ద ఇంట్లోకి అయితే వచ్చారు. ఆ ఇంట్లో మీరు నలుగురు ఉంటేనే, మీ ఫ్యామిలీ ఉంటేనే బాగుంటుంది అనమాట. అందుకనేసి సత్యవతిని అయితే వెంటనే తీసుకొచ్చేయండి. మరొక వీడియోలో సత్యవతి పిల్లలు వచ్చేసారు, పిల్లల్ని అయితే స్కూల్కి పంపిస్తున్నాము, సత్యవతి నేను హ్యాపీగా ఉన్నామని అయితే చెప్పండి. సరేనండి. మిమ్మల్ని అయితే బాధ పెట్టాలని కాదు. మీరు ఫ్యామిలీ అందరూ బాగుంటే చాలా బాగుంటుంది అనమాట యూట్యూబ్ కూడా. సరేనండి. బాయ్ అండి. మీ